ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక డాగ్ వచ్చేసి అడవిలో డైరెక్షన్ తెలియక ఎటు పోవాలి అనేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆ డాగ్ని దూరం నుంచి ఒక సింహం గమనిస్తుంది. ఆహా, నాకు ఆహారం దొరికింది, దీన్ని ఎలానైనా తినాలి అనేసి ఆ డాగ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ డాగు ప్యానిక్ అయిపోతుంది. కానీ అది ఫేస్లో చూపించుకోకుండా డాగ్ ఉన్న ప్లేస్లో ఎముకలు చాలా ఉంటాయి. అప్పుడు డాగ్ అంటుంది, నేను ఆహారం కోసం వెతకనక్కర్లేదు, సింహమే నా దగ్గరకు వచ్చింది, ఈరోజు ఎలాగైనా ఈ సింహాన్ని నేను తినేస్తాను అంటుంది. అప్పుడు సింహం భయపడిపోయేసి వెనక్కి తిరిగి పారిపోతుంది. ఆ దృశ్యాన్ని దూరం నుంచి ఒక కోతి చూస్తూ ఉంటుంది. అప్పుడు కోతి అనుకుంటుంది, ఇది ఎలాగైనా నేను సింహానికి చెప్పాలి, దాని దగ్గర నేను మంచి పేరు కొట్టేయాలి అనేసి ఆ కోతి ఇక్కడ జరిగిందంతా వెళ్ళి మళ్ళీ సింహానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు ఆ సింహానికి కోపం వచ్చేసి, రా నా వీపు మీద వెక్కు, ఎలాగైనా వెళ్ళేసి ఆ కుక్కని ఒక్కసారిగా తినేస్తాను అనేసి డాగ్ దగ్గరికి వస్తుందన్నమాట. అప్పుడు ఆ డాగు నవ్వుతూ, అహహహ, నేను కోతికి చెప్పి పంపించాను, ఎలాగైనా ఆ సింహాన్ని ఇక్కడికి తీసుకురా, నేను ఎలాగైనా సింహాన్ని తినాలి అని కోతి తీసుకొచ్చింది అని అంటుంది. అప్పుడు సింహం భయపడిపోయేసి వచ్చిన దారినే వెనక్కి తిరిగి పారిపోతుందండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఏ సమయంలోనైనా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం కోల్పోకూడదు. నెక్స్ట్ అలాగే లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తూనే ఉంటాయి. మన జీవితంలో కూడా ఈ కోతి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సింహం లాంటి వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ ఈ కోతి లాంటి వాళ్ళని మాత్రం అస్సలు క్షమించకూడదు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.